పర్టికులర్గా మైనర్ గర్ల్ విషయంలో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి లేదు. ఇమ్మీడియట్గా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్ చార్టర్స్ వేసి ఇమ్మీడియట్గా నోటీస్ ఇస్తే అతను అబ్స్కాండ్లో ఉన్నాడు. మేము ఇమ్మీడియట్గా నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికిచ్చినాం, పోలీస్ టీంలను పంపించినాం, ఢిల్లీకి పంపించినాం. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మేము హార్ష్గా బిహేవ్ చేయలేము. భారత హోంశాఖ మంత్రి కొడుకు కేసు అయిన తర్వాత పారిపోవడం ఏంటి? అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని వెంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. పర్టికులర్గా మైనర్ గర్ల్ విషయంలో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి లేదు. ఇమ్మీడియట్గా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్ చార్టర్స్ వేసి ఇమ్మీడియట్గా నోటీస్ ఇస్తే అతను అబ్స్కాండ్లో ఉన్నాడు. మేము ఇమ్మీడియట్గా నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికిచ్చినాం, పోలీస్ టీంలను పంపించినాం, ఢిల్లీకి పంపించినాం. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మేము హార్ష్గా బిహేవ్ చేయలేము. భారత హోంశాఖ మంత్రి కొడుకు కేసు అయిన తర్వాత పారిపోవడం ఏంటి? అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని వెంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా.